ఫైనల్గా అయితే మనకి ఇన్ని కాయలు వచ్చాయి. పాకానికి వచ్చినప్పుడు తెంపితే కూర కూడా టేస్ట్గా ఉంటుంది. అందరికీ నమస్తే అండి. నాకైతే బాగా జలుబు చేసిందండి. అయినా నేను చిక్కుడు చెట్టు చూపించడంలో నేను ఆ హ్యాపీనెస్ మీతో పంచుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మా చిక్కుడు చెట్టు అయితే విపరీతంగా పెరుగుతుందనమాట. నేను చెప్పాను కదా, అమ్మ నాకు చిక్కుడుకాయలు పంపిస్తే అందులోనే గింజల్లోనే మొలకలు వచ్చినవి పెట్టానమాట. ఇప్పుడైతే ఈ చెట్టు ఇంత అయ్యిందండి. అసలు ఎంత పూతుందంటే ఫుల్గా, ఇప్పుడు మంచుకి ఫుల్గా పూత అయితే రాలిపోతుంది. అయినా కానీ కాయలు మాత్రం బాగా నిలుస్తున్నాయి. ఈరోజైతే ఫస్ట్ నేను చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి. ఈ రోజు తెంపడమే అనమాట. ఇంతవరకు అయితే తెంపింది అయితే లేదండి. నా వాయిస్ కొంచెం బాగాలేదు కదా, మీకు ఒకసారి చిక్కుడు చెట్టు మొత్తం కూడా మ్యూజిక్ యాడ్ చేసి చూపిస్తాను చూడండి. అసలు చెట్టుకి అయితే ఫుల్ పిందెలు అనమాట, పూత పిందె కాయలు కూడా ఉన్నాయి. ఎన్ని వస్తాయి అనేది తెంపిన తర్వాత చూపిస్తాను. ఇలా ఉన్నాయన్నమాట. దగ్గరికి వెళ్తే కానీ కొంచెం ఎండ వచ్చేసిందండి, అందువల్ల మీకు కాయలు ఏమన్నా సరిగ్గా కనిపించట్లేదు ఏమన్నా దగ్గరికి వచ్చి చూపిస్తున్నాను. చెట్టు మధ్యలోనైతే ఫుల్గా ఉన్నాయన్నమాట. ఒక్కసారి చూసేసేయండి, తెంపుతూ కూడా చూపిస్తాను చూడండి. ఇంకోవైపు నేతి బీరకాయ చెట్టు కూడా ఉంది. ఇదైతే ఇంకా అసలు చూడండి, ఇది మా పైకి వచ్చింది కాయలు కాసిన సరే ఇవి సీడ్స్ కానీ వదిలేసాము. ఒక రెండు కాయలు మాత్రమే ఈసారి వదిలేసానండి. చాలా వరకు తెంపుకొని పచ్చడి కూర చేసుకున్నాము. అప్పుడు పోయిన సంవత్సరం అయితే మేము తినేవాళ్ళం కాదన్నాను కదా, ఇప్పుడు ఈ టేస్ట్కి మేము కూడా అలవాటు పడిపోయామన్నమాట. మన ఇంట్లో ఆర్గానిక్ కదా. ఇదైతే పిందండి. అసలు ఇది పనస చెట్టు, అటు మామిడి చెట్టు మొత్తం స్ప్రెడ్ అయిందనమాట. అటు వాళ్ళు తెంపుకుంటున్నారు, మేము తెంపుకుంటున్నాము. ఫుల్గానైతే కాయలు అయితే విపరీతంగా మనకి కార్తీక మాసం స్టార్ట్ కాకముందల నుంచి కాయలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ముందు కూడా ఒక పాదు ఉందన్నమాట. ఇది వెనక పాదు చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బీర చెట్టు కూడా చూపించాను కదా మీకు. ఇప్పుడు వచ్చేసి చిక్కుడు చెట్టు. ఈసారి నేతి బీర, చిక్కుడు చెట్టు, బీర అయితే మనకి ఇంట్లోనైతే ఫుల్గా వస్తున్నాయి. అసలు ఈ చిక్కుడు చెట్టు చూపించడానికి కూడా చూడండి, పోయినసారి ఈ పొజిషన్లో మనకు వచ్చేసి నేతి బీర పాదు, వట్ల పాదు ఉంది. ఇప్పుడు వచ్చేసేమో మొత్తం గనుపు చిక్కుళ్ళు అనమాట. నేను చెప్పాను 2 years బ్యాక్ బాగా చిక్కుడు చెట్టుతో ఇబ్బంది పడ్డానని. ఇప్పుడైతే ఆ ఇబ్బంది అనేది లేదు. మనకి కమ్యూనిటీలో వాళ్ళు వచ్చేసి మందులు అయితే స్ప్రే చేస్తారండి. వాళ్ళు మనం ఇది ప్రాబ్లం అని చెప్తే వాళ్ళు వచ్చి స్ప్రే చేస్తారు. కాకపోతే నేను నీమ్ ఆయిలే స్ప్రే చేయించాను వాళ్ళతోటి. చూడండి, పూత అయితే మంచిగా నిలుస్తుంది. సరే, ఇప్పుడు మంచుకి పూత అనేది రాలిపోతుంది అని మేబీ మా అమ్మ చెప్పిందనమాట. చాలా వరకు మా అత్తగారు కూడా అన్నారు, ఇట్లా పూత రాలుతూనే ఉంటుంది, ఏం కాదు విజయ అని. చూడండి, అసలు కింద అయితే చెట్టు మధ్యలో మనం ఇలా ఇలా అంటూ చూడాలి, కానీ చాలా కాయలు ఉన్నాయి. తెంపుతూ కూడా చూపిస్తాను చూడండి. గనుపు చిక్కుళ్ళు వచ్చేసి మా అమ్మ అంటది గనుపుకి ఉంటుందంటండి గనుపు చిక్కుడు. చూడండి, ఈ సీడ్ కూడా చాలా మంచి సీడ్ అనమాట. మొత్తం హార్వెస్ట్ చేశాక నేను టోటల్గా చూపిస్తాను. చూడండి, ఫైనల్గా అయితే మనకి ఇన్ని కాయలు వచ్చాయి. సీడ్స్ కూడా బాగా వచ్చాయి అనమాట. మంచిగా పాకమైన కాయలే తెంపానండి. ఫస్ట్ కాపు అనమాట. మనకి వచ్చేసి 1/2 కిలోకి తక్కువ ఉంటుంది, 1/4 కిలోకి అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. చూడండి, ఇంకా కాయలు ఉన్నాయి. ఇంకొక 5 daysలో మళ్ళీ కాయలన్నీ కూడా మంచిగా పాకానికి వస్తాయి అన్నమాట.
ఇక్కడ చాలా వరకు కమ్యూనిటీలో కూడా పంచిపెట్టొచ్చండి. చూడండి అసలు మొత్తం కూడా చిక్కుడు చెట్టు అంతా స్ప్రెడ్ అయిపోయింది. మనకైతే మేబీ ఇన్నైతే వచ్చాయన్నమాట. చూడండి మంచిగా పాకానికి వచ్చాయి కాయలు. ఇలా పాకానికి వచ్చినప్పుడు తెంపితే కూర కూడా టేస్ట్గా ఉంటుంది. జస్ట్ ఈ గనుపు తీసేసి మనము టమాటాలు వేసి కర్రీ చేయడమే. ఫ్రైకి అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. చూడండి, చూశారు కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి.